ఈ ప్రాబ్లం చూడండి. ఏ 100 ohm resistor is connected to a 220 volts 50 hertz AC supply. What is the RMS value of the current in the circuit? What is the net power consumed over a full cycle? మన మోటివ్ ఏంటి అంటే, ఒక రెసిస్టర్ ఉంది. ఈ రెసిస్టర్ని ఒక ఏసీ సోర్స్కి కనెక్ట్ చేశాడు. ఈ ఏసీ సోర్స్కి దాని యొక్క విఆర్ఎంఎస్ వాల్యూ, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇలా కనెక్ట్ చేసిన ఈ సర్క్యూట్లో వెళ్తున్న ఐఆర్ఎంఎస్ కరెంట్ని మనం కనుక్కోవాల్సింది, అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్. అలాగే ఈ రెసిస్టర్ వలన ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో కనుక్కోవాల్సింది, అంటే నెట్ పవర్, టోటల్ పవర్. ఈ రెండు మనం కనుక్కోవాల్సింది, అదే మన మోటివ్. నౌ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇవ్వబడిన రెసిస్టర్ ఎంత అంటే R is equal to 100 ohms. అలాగే విఆర్ఎంఎస్ ఏమిచ్చారంటే 220 volts. ఇలా మనకి ఏసీ సోర్స్ కాన్ఫిగరేషన్ కనుక ఇస్తే ఈ ఫస్ట్ వోల్టేజ్ కాన్ఫిగరేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే విఆర్ఎంఎస్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ F is equal to 50 hertz. మనకు అనుకోవాల్సిన ఐఆర్ఎంఎస్ మరియు టోటల్ పవర్. ఇప్పుడు దానికి రిజాల్వ్ చేద్దాము. మనకు ఫార్ములా ఉంది, V is equal to IR అని, ఓమ్స్ లా. అలాగే VRMS is equal to IRMS విత్ రెసిస్టర్ R. మనకు అనుకోవాల్సిన ఐఆర్ఎంఎస్ కాబట్టి IRMS is equal to VRMS divided by R. that is equal to ఇక్కడ 220 volts divided by 100 ohms, that is equal to 2.2 amperes. ఇక రెండోది నెట్ పవర్. నెట్ పవర్ is equal to, పవర్కి మామూలుగా మన ఫార్ములా V ఇంటూ I. ఇక్కడ నెట్ పవర్ కనుక్కోవాలంటే VRMS ఇంటూ IRMS తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు VRMS వచ్చి 220 volts ఇంటూ IRMS వచ్చి 2.2 amperes. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 484 watts.